ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన కృపను బట్టి గత వారం అంతటిలో ఆయనే ఎంతగానో మనల్ని అందరినీ కూడా కాపాడి ఈరోజు ఈ విధంగా రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం ప్రభువు ఇచ్చినారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మిమ్మల్ని కూడా దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉన్నారు. అలాగే కార్యక్రమాలని కొనసాగించుట్లో కూడా ఎంతగానో సహకారం చేస్తూ ఏ విధమైన ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా నిర్విరాఖండంగా మరి కార్యక్రమాలు జరుగుట్లో దేవుడు ఎంతో కృప చూపుతున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలని దేవుడు ఎంతో ఆటంకం లేకుండా జరిగిస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే ప్రార్థిస్తున్న మీకు కూడా ప్రత్యేక వందనాలు. అలాగే ఆర్థిక సహకారం చేస్తూ ఈ కార్యక్రమాలని ముందుకు కొనసాగించలో సహకారం చేస్తున్న మీకు కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని ముందుగా దైవజనుడిగా నేను ఈ మాటలో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి మరి 6 వచనాల వరకు మనం చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కొండ చేసెను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. 7వ వచనం కూడా, దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. దేవుడి వచనాలు దీవించును గాక. ఇక్కడ ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. పూర్వం రోజుల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకొని ఆ ప్రవక్తల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతుండేవారు. ముఖ్యంగా పెద్ద ప్రవక్తలుగా అనగా ఎక్కువ ప్రవచనాలు చెప్పిన వారిలో యెషయా, ఇర్మియా, మరి యెహెజ్కేలు మనం చూస్తూ ఉన్నాం. జకరియా, ఇలాగా ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుడు వారితో మాట్లాడేవారు. ఈ వారం మనం నేర్చుకునేటువంటి ఒక భాగం ఏంటంటే, ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళి అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూసి దానిని బట్టి ఒక పాఠము ఈయనకి నేర్పించి అది ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుడు ఇప్పుడు సపోజు ఇక్కడ ప్రవక్తకు దేవుడు ఏమన్నాడు, ఇర్మియాకు ప్రత్యక్షమై నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ ఒక పాఠము ఆయనకి నేర్పించడానికి అక్కడికి వెళ్ళమన్నాడు. మనం కూడా జనరల్గా మనము కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు, కొన్ని ప్రజలను మనం దర్శిస్తున్నప్పుడు ఆ వారి యొక్క మరి విధానాన్ని చూసి కూడా, వారి పనులు చూచి, వారి ఏర్పాట్లను చూసి కూడా మనము అనేక దేవుని ద్వారా అనేక సందేశాలు మనం తెలుసుకోవచ్చు. దానిని బట్టి కూడా మనం ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని అందించవచ్చు. అలాగే పౌలయ్య గారు కూడా ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఆయనకి అనేక విషయాలు ఆయన చూచినప్పుడు ఆయన హృదయంలో కలత చెంది దానిని గురించే ఆ ప్రజలకు చక్కటి సువార్త, ప్రభుని గురించిన సువార్త చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ఇర్మియాతో
నీవు కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయను. అక్కడ నేను చెప్తాను. ఎప్పుడు చెప్తాడు? అక్కడ జరిగింది ఏం జరుగుతుందో చూసిన తర్వాత అప్పుడు నేను మీకు చెప్తాను. నువ్వు వెళ్ళి ఆ కుమ్మరి దగ్గర నిలబడి ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడో చూడమన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట. అలాగే ఇర్మియా దేవుడు చెప్పినట్లుగా వెళ్ళారు. ఎప్పుడైనా సరే ఒక దైవ బిడ్డలు అవనివ్వండి, విశ్వాసులు అవనివ్వండి, ప్రవక్త అవనివ్వండి, ఎవరైనా సరే దేవుడు చెప్పినట్లుగా మనం ఉంటే అనేక పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. మన దైనందిక జీవితంలో ఆయన మాటలు మనం విన్నప్పుడు అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చు, అనేక అద్భుతాలు మనం చూడవచ్చు, అనేక సందేశాలు ప్రజలకు మనం నేర్చుకున్న దాన్ని చూచిన దాన్ని బట్టి కూడా ప్రజలకు అందివ్వచ్చు. ఇది ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునే అంశం. వీళ్ళరా ఇర్మియాకే కాదు, యెషయాకేంటి, ఇర్మియాకేంటి, హెస్కేల్కేంటి, దేవుడు మనం దేవుని చిత్తమైతే వచ్చే వారం మరొక ప్రవక్తకు దేవుడు వేరే చోటకు వెళ్ళి ఒక లోయలోకి వెళ్ళి అక్కడ ఆ లోయలో ఉన్న సన్నివేశాన్ని చూసి అక్కడ ఏం చేశాడో అది మనం దేవుని చిత్తమైతే చూద్దాం. ఇలా ప్రవక్తల్ని దేవుడు ఆయా చోట్లకు తీసుకెళ్ళి అక్కడ సన్నివేశాలు చూపించి దాని ద్వారా ప్రజలకు వర్తమానాలు అందించడం అనేది ఇక్కడ ప్రవక్తల గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇక్కడ ఇర్మియాకైతే కుమ్మరవాని ఇంటికి వెళ్ళుము, నేను అక్కడ నీతో మాట్లాడతాను. వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. ఏం చేస్తున్నాడండి? వెళ్ళి చూసేటప్పటికి మరి కుమ్మరివారు ఏం చేస్తారు? కుండలు తయారు చేస్తున్నాడు. సారె మీద అంటే ఒక చక్రం ఉంటుంది, మరి చెక్కతో బండి చక్రం లాంటిది చక్రం ఉంటుంది సారె అంటే. దాని మీద ఆయన చేతులతో, వారి చేతులతో మట్టిని పిసికి అది చేతులు పెట్టుకొని ఆ చేతులు వారి యొక్క అనుకూలం బట్టి ఆ కుండని ఏ రకంగా చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సారి మీద కుండని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూచేటప్పటికి తన సారి మీద పని చేయుచుండెను. పని జరుగుతూ ఉంది, కుండలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి పని వాళ్ళే చేయాలి. ఎవరి పని వృత్తి, చేతి వృత్తులు ఉంటాయి. కుమ్మరివారు, కమ్మరివారు, మరి కుమ్మరి వాళ్ళు ఉన్నారు, కమ్మరి వాళ్ళు ఉన్నారు, తర్వాత మరి వడ్రంగి వారు ఉన్నారు, లేకపోతే సాకిలి వారు ఉన్నారు, వారు బట్టలు ఉతుకుతారు. అలాగే అన్ని పనులు కూడా చేతులతో చేసుకునే అనేక పనులు ఉన్నాయి. చేతులతో అనేక పనులు మనం చేసుకోవచ్చు. ఇక్కడ కుమ్మరి సారి మీద తన చేతులతో కుండలు చేస్తూ ఉన్నాడు. ఇది అక్కడ జరుగుతున్న పని. అయితే ఏం జరిగిందంటే, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఏమైందండి? చేస్తూ ఉన్నాడు కుండని. అది ఏం చేసిందంటే ఆ మట్టి మరి అతుక్కోకో లేకపోతే ఏం జరిగిందో అది ఏమైంది? విడిపోయింది. యాక్చువల్గా విడిపోకూడదు. చేతిలో అలా తిరుగుతున్నప్పుడు అది అలాగ పైకి ఆ ఆకారం ఆయన నొక్కినట్లుగా ఆకారం వచ్చేయాలి, విడిపోకూడదు. కానీ ఏం చేసిందంటే విడిపోగా ఆ చేతిలో విడిపోయింది. విడిపోతే ఆ జిగటమన్ను మరలా తీసుకొని అప్పుడు ఏం చేశాడు? విడిపోయిన తర్వాత దాన్ని అదంతా కూడా తీసి మరలా చేసి దాన్ని మళ్ళీ కలిపి ఆ మట్టి అంతటిని కూడా మళ్ళా కలిపి మళ్ళా ఏం చేశాడు? మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. హల్లెలూయా. వెళ్ళారు. కుమ్మరివాడు తన చేతిలో ఉంది పని అంతా కూడా. ఆ మట్టి విడిపోయిందని దాన్ని అక్కడ పడేయలేదు, ఇక పనికిరాదు అనలేదు. ఎందుకంటే దాన్ని ఎన్నిసార్లు అయినా సరే ఆయన చేసుకునే ఆ శక్తి ఆయనకు ఉంది, అలా చేయగలడు. దాన్ని విసర్జించేవాడిగా ఉండడు. మళ్ళా విడిపోతే మళ్ళీ చేయగలడు. అలాగా తనకిష్టమైన యుక్తమైన పాత్ర అయ్యే వరకు కూడా దాన్ని ఏ విధంగా మలుచుకోవాలో అలాగే చేసే తీరతాడు తప్ప దాన్ని వదిలిపెట్టే విధానం కలిగేది. అలా జరిగిందనమాట. అక్కడ ఇర్మియా ప్రవక్త చూచేటప్పటికి పని చేస్తూ ఉన్నాడు. ఆయన పని చేసినప్పుడు ఒక మట్టి ఏమైంది? విడిపోయింది. చేతిలో విడిపోయినప్పుడు ఏం చేశాడు? మరలా ఆ జిగటమన్ను మరలా తీసుకొని, అంటే
విడిపోయిన దాన్ని మళ్ళా తీసుకొని మళ్ళా దాన్ని సారి మీద పెట్టి మళ్ళా కొండను తనకిష్టమైనట్టు కొండ అలాగే ఎన్నిసార్లు అయినా చేయగలిగిన వాడుగా ఉన్నాడు. అలా చేస్తున్నాడు. అక్కడ పని జరిగింది. విడిపోయింది లేక ఇదైనటువంటి ఆ కొండను మరలా తీసుకొని తనకి యుక్తమైన పాత్రనగా చేయటం అక్కడ చూచి ఇక్కడ జరిగింది విషయం ఇది. దానితో మరి యొక్క కొండను చేసెను. జిగటమన్ను విడిపోయిందని వదిలిపెట్టేయలేదు, కానీ మరలా తీసుకొని దాన్ని చేతుల్లో పెట్టుకొని తనకు యుక్తమైనట్టుగా పాత్రను ఇది జరిగిన విషయం. విడిపోయినటువంటి మట్టిని మరలా తీసుకొని తనకు యుక్తమైన పాత్రగా చేశాడు. ఇది అక్కడ జరిగిన సన్నివేశం. దీనిని బట్టి దేవుడు ఆయనకి అప్పుడు మరలా దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మాట్లాడాడు, వెళ్ళమన్నాడు, ఈయన వెళ్ళిపోయారు. జరిగింది చూస్తూ ఉన్నారు. కుమ్మరింటికి వెళ్ళి జరుగుతా ఆయన కుమ్మరి పని చేస్తున్నాడు. చూచేటప్పటికి ఇది జరిగిన సన్నివేశం. విడిపోయింది కొండ మళ్ళీ తీసుకుని యుక్తం చేశాడు. అప్పుడు దేవుడు ఆ సన్నివేశాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అప్పుడు దేవుడు దానిని బట్టి ఇర్మియాకి దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ ఈ కుమ్మరి లేక ఆ యొక్క కుమ్మరి ఆ మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటే ఏంటి? ఏం చేశాడు కుమ్మరి? తన చేతిలో విడిపోయింది, దాన్ని మరలా తీసుకుని తనకిష్టమైన పాత్రగా చేశాడు. ఇప్పుడు ఈ మట్టి ఎవరంటే ఈ మట్టి ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు అన్నమాట. వారు దేవుని చేతిలో, దేవుడేమో కుమ్మరివాడిగా ఉన్నాడు, వారేమో మట్టి పాత్రలుగా మట్టివారుగా ఉన్నారు. ఆ కుమ్మరివాడు విడిపోయినటువంటి ఆ యొక్క మట్టిని తీసి మరలా తనకు యుక్తమైన పాత్రకి ఎలా చేశాడో, అలాగే ఇశ్రాయేలు ప్రజలు పాడైపోయినటువంటి వారిగా, పగిలిపోయిన వారుగా, చెడిపోయినటువంటి వారుగా లేక విడిపోయిన వారుగా ఉన్న ప్రజలను ఆ కుమ్మరి ఎలాగైతే తిరిగి తీసుకొని బాగు చేశాడో అలాగ నేను బాగు చేయలేనా అని అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సందేశం! ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు ఇదే మనకు తెలియజేస్తున్నాడు. మానవులు ఇశ్రాయేలు ప్రజలకి కాదు, అన్యజనులకు కూడా దేవుడి వర్తమానం తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూడండి 6వ వచనంలో ఉంది, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీలారా మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. చూసారండి, జిగటమన్ను మానవులైన మనం అందరం కూడా జిగటమన్నుగానే ఉన్నాం. ఆయన పరమ కుమ్మరి. ఆ కుమ్మరివాడు అందుకనే ఈ పాఠాన్ని నేర్పడం కొరకే కుమ్మరివాని ఇంటికి వెళ్ళమన్నాడు ఇర్మియాని. ఎందుకంటే ఆయన పరమ కుమ్మరి. ఇశ్రాయేలు ప్రజలు లేక మానవులైన మనం అందరం కూడా మట్టి పాత్రలుగా ఉన్నాం, మట్టి వారంగా ఉన్నాం. ఆయనకి ఇష్టమైన పాత్రలుగా ఆయన మానవులైన మనల్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. యాక్చువల్గా నిజానికి ఆదికాండంలో మనం చూసినట్లయితే నేల మట్టితో నరుని నిర్మించాడని ఉంది. మరి ఆదికాండము 1వ అధ్యాయము చూడండి, మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. ఇదండి, మానవులమైన మనల్ని దేవుడు మట్టితో చేశాడు, నేల మట్టితో నరులని మనల్ని చేశాడు. కాబట్టి ఒక కుమ్మరివాడు కొండను ఎలా చేస్తాడో అలాగే ఇక్కడ దేవుడు మనల్ని కుమ్మరివాడిలా కొండలుగా ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు పరమ కుమ్మరి, మనం అందరం కూడా జిగటమన్నే ఉన్నాం. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడు లేక దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక పాఠము యొక్క ఇర్మియాకు దేవుడు తెలియచేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఆ కొండ, కుమ్మరి చేతిలో ఉన్న కొండ ఏమైపోయిందంటే విడిపోయింది లేక పగిలిపోయింది. వాని చేతిలో విడిపోగా అని ఉంది, విడిపోయింది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవునిలో పాడైపోయి ఉన్నారు,
పాడైపోయిన స్థితిలో ఉన్నారు, విడిపోయినగా ఉన్నారు, పగిలిపోయిన వారుగా ఉన్నారు, పాడైపోయినటువంటి వారుగా ఉన్నారు. ఈ పాడైపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను నేను తిరిగి బాగు చేయలేనా? ఆ కుమ్మరి మరలా తీసుకొని తనకిష్టమైన పాత్రను చేసి అక్కడ ఎలాంటి అధికారం ఆయనకుందో, ఎలాగ దాన్ని చేయగలడో, నేను నా ప్రజలైన ఇశ్రాయేలీలకు నేను ఆ కుమ్మరికి చేసినట్లు నేను చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. ఈరోజు బిళ్ళరా, ఒక అధికారము ఆయనకుంది. మానవులైన మనల్ని, పాడైపోయిన మనలను తిరిగి బాగు చేసే అధికారం ఆయనకుంది. తిరిగి కట్టగలిగిన అధికారం ఉంది. పెళ్ళగించుననియు, విరగొట్టుననియు, నశింపచేదునని ఏదో ఒక జనమును గూర్చి, రాజ్యమును గురించి నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్తున్నా ఆ జనము చెడుతనము చేయటం మానిన యెడల నేను వారిని చేయను ఉద్దేశించిన కీడు చేయటం మాని నేను వారిని కట్టెదను. హల్లెలూయా. వారిని నేను బాగు చేస్తాను, తిరిగి నేను బ్రతికించగలను, తిరిగి నేను బాగు చేయగలను, వారిని చక్కగా తయారు చేయగలను, నాకు ఇష్టమైన ప్రజలుగా చేయగలను అన్నాడు. బిళ్ళరా, కాబట్టి ఈరోజు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఆ సందేశాన్ని మనకు అన్వయం చేసి చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె దేవునికి విరుద్ధమై, దేవునికి దూరమై, చెడుతనం చేసి లేక పాపము చేసి పాడైన స్థితిలో ఉంటే, పగిలిపోయిన వారుగా ఉంటే, చెడిపోయిన వారుగా ఉంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మరలా తిరిగి వారిని బాగు చేస్తాను. తిరిగి ఎలాగ సారి మీద పెట్టి మళ్ళా తనకిష్టమైన పాత్రగా చేశాడో అలాగే నా ప్రజలైన మిమ్ములను లేక ఇశ్రాయేలులను నేను తిరిగి మరలా బాగు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను పాడైపోయాను, ఇంకా నేను ఎందుకు పనికిరాను, నేను నశించిపోయాను, నేను నా పని అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు బాగు చేయలేరని నీవు వాక్యం వింటున్న మీలో ఎవరైనా అనుకుంటున్నట్లయితే దేవుడు మరలా అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని మరలా కట్టగలను. కుమ్మరి వారిని నేను, మీరు నా చేతిలో కొండల మట్టి పాత్రలుగా ఉన్నారు. తనకిష్టమైన పాత్రను ఎలాగైతే చేశాడో మరలా నేను మిమ్మల్ని బాగు చేయగలను, నేను మిమ్మల్ని కట్టగలను, నేను మిమ్మల్ని నాకిష్టమైన పాత్రలుగా చేయగలనని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథంలో ఎలా బైబిల్లో ఈ కుమ్మరివాని చేతిలో ఉన్న పాత్రలమని, మట్టివారమని, వట్టివారమని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ మనకి ఆ యొక్క అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు చక్కటి పాఠాలు మనకి నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 45 అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో, మట్టి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వారితో వాదించువానికి శ్రమ. మనము దేవునితో చేయబడిన మట్టి పాత్రలు మనం. ఈ ఘటముల్లో మట్టి పెంకులుగా ఉన్న మనం, విడిపోయి ఉన్న మనం, పెంకులుగా ఉన్న మనం, ఒక పెంకయ్యుండి మట్టి కుండ పెంకులలో, అంటే మట్టి కుండ పెగిలిపోయింది, ఒక పెంకు అంటే ఒక పార్ట్గా ఉన్న పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, నేను ఎందుకు ఇలాగా ఇదేయను, లేక నన్ను ఎందుకు ఇలా చేయాలని దేవునితో వాదిస్తూ ఉంటారండి కొంతమంది. అలా వాదించే వానికి శ్రమ. అలాగ మనం అనకూడదన్నమాట. అంటే మన యొక్క క్రియలను బట్టి, మన స్థితిని బట్టి, మనం చేసే పాపాన్ని బట్టి, అతిక్రమాలను బట్టి మనకు ఆ స్థితి కలిగిందని మనం తెలుసుకోవాలి తప్ప, దేవుడైతే మనల్ని ఎప్పుడు కూడా మంచివారుగానే చేశాడు, మంచి ఆత్మీయులుగానే చేశాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆది మానవులైన ఆదామవ్వలను దేవుడు ఎంతో మంచిగా, సృష్టి అంతా మంచిగా చేశాడు, వారిని కూడా మంచిగా చేశాడు, వారికి అంతా మంచి చేశాడు. సృష్టి అంతా చూసినప్పుడు అది ఎంతో మంచిదిగా ఉంది. అలాగే మానవుల్ని కూడా మంచిగా చేశాడు, ఏదేను మనం చేశాడు, చక్కటి ఫలవృక్షాలన్నీ ఇచ్చాడు, శుభ్రంగా తిని ఉండమన్నాడు, ఆయనతో సహవాసం చేయమన్నాడు. అలాంటిది వారు సైతాను మాట విని దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వల్ల వారికి మరణం, దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడ్డ. అప్పుడు నుండి ఆదాము మొదటి వ్యక్తిగా ఉన్నాడు. అప్పటి నుంచి మనం మన అపరాధముల చేత
పాపము చేసి మరణాన్ని సంప్రాప్తి ఇచ్చిందనమాట అలాగ మనకి. కాబట్టి మనం చేసిన దోషములు బట్టి, మన అతిక్రమాలను బట్టి మనము గాయపరచబడుతున్నాం, మరి బాధపడుతున్నాం, పాడైన స్థితిలో ఉన్నాం, పగిలిపోయిన వారుగా ఉన్నాం, పెంకుల వలె ఉన్నాం. అలాంటి పెంకులుగా ఉన్న మనము దేవుని మీద మనకి వాదిస్తే అది దేవునికి బాధాకరం, అది ఎంతో మనకి శ్రమను కలిగించేదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత జిగటి మన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? ఇప్పుడు కుమ్మరివాడు పని చేస్తూ ఉన్నాడు, తనకిష్టమైన చేస్తాడు. ఆ కొండ దేవుడు ఎలాగైతే దాన్ని కుమ్మరివాడు ఎలాగైతే తయారు చేస్తున్నాడో అలాగే తయారు చేయబడాలి. కానీ నీవెందుకు నన్ను ఎలాగ తయారు చేస్తున్నావని ఆ కొండ అంటదా? అనకూడదు. ఇక్కడ చెప్తున్నాడు కదా, జిగటమన్ను వాను రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? అనడానికి అంటదా? ఎక్కడైనా విన్నాం మనం? అనదు. వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నువ్వు అలా చేయలేదు, ఇలా చేయలేదని ఆ కొండ చెప్తుందా? చెప్పగలగదా? బిళ్ళరా, ఏది కూడా చెప్పదు. ఆ కొండ మౌనంగానే ఉండి ఆ దేవుని చేతిలోనే ఉండి చక్కగా నిర్మించబడుతుంది, యుక్తమైన పాత్రగా చేయబడుతుంది. అలాగే ఆయన పిల్లలమైన మనం అలాగా దేవునితో వాదించడం కాదు, దేవుని చేతిలో ఉండడం మంచిది, ఆయన హస్తాల్లో ఉండడం మంచిది, ఆయన సన్నిధిని మనం అనుభవించడం మంచిది. నిజంగా ఆయన చేతుల్లో మనం ఉంటే దేవుడు మనలను చక్కగా నిరూపిస్తాడు. అయితే ఆయన చేతుల్లో నుంచి మనం విడిపోతాం, పాడైపోతాం, చెడిపోతాం. అందువల్ల ఇక్కడ కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇర్మియాకి దేవుడు ఒక గొప్ప సందేశాన్ని చెప్తున్నాడు. అది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పరమ కుమ్మరి మన తండ్రి, మన ప్రభువు, ఆయన చేతిలో ఉన్న జిగటే మట్టు పాత్రలు మనము ఆయనకిష్టమైనగా మనం చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మనం ఆయనతో వాదించడం కాదు, నా బ్రతుకు ఎలాగైపోయింది, నా జీవితం ఎలాగైపోయిందని అనుకోవడం కాదు. కానీ మనం ఆయన చేతుల్లో ఉండి ఆయనకిష్టమైనటువంటి వారిగా దేవుడు తయారు చేసేలాగా మన జీవితాలను మనం దిద్దుకున్నట్లయితే, మన అతిక్రమాలను దేవుని దగ్గర ఒప్పుకొని, మన దుష్టక్రియలను మనం ఒప్పుకొని, దేవుని సన్నిధిలో మరి ఆయన సన్నిధిలో మనం జీవించబడినట్లయితే దేవుడు మనకి చక్కటి పాత్రలుగా చేయగలడు. వెళ్ళరా, మహిమ గల పాత్రలుగా చేయగలడు. ఈ మట్టి శరీరములను మహిమ శరీరములుగా చేయగల దేవుడు. అటువంటి ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి మనలను బాగు చేయగలిగిన దేవుడిగా కనబడుతున్నాడు. అలాగే యోబు భక్తుడు కూడా ఈ విధంగా అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కటి సందేశాన్ని యోబు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివినట్లయితే, జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. ఇక్కడ యోబు అంటున్నాడు, తనకు వచ్చిన స్థితి నుండి యోబుకి అనేక శ్రమలు వచ్చాయి, చాలా నష్టపోయాడు, కలిగిందంతా పోయింది. అలాగే శరీరంలో కూడా అనారోగ్యం వచ్చినప్పుడు యోబు పలుకుతూ ఉన్నాడు. తన ఒళ్ళు కురుపులతో నిండిపోయినప్పుడు తన బాధపడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకున్నాము, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. హల్లెలూయా. సరండి. కాబట్టి అక్కడ దాని అర్థం ఏంటంటే, నేను మట్టినై ఉన్నాను, నీవు నన్ను మన్నుగా నిర్మించావు, నేను అలాగే ఉంటే నేను మట్టిగానే వెళ్ళిపోతాను, మట్టిలోని తీయబడ్డాను, మళ్ళీ మట్టికి వెళ్ళిపోతాను. కానీ నీవు నన్ను మహిమగల మార్చగల దేవుడు, నన్ను స్వస్థపరచగల దేవుడు, నన్ను బాగు చేయగలిగిన వాడవు గనుక అని ఇక్కడ యోబు దేవుని సన్నిధిలో ఈరోజు మట్టి ఘటములుగా ఉన్న మనము, బలహీనులుగా ఉన్న మనలను, అనారోగ్యముతో ఉన్న మనలను, బిళ్ళరా వ్యాధులతో బాధపడుతున్న మనలను స్వస్థపరచగలిగిన వాడే ప్రభు అయిన యేసు. అందుకే ఆయన ఆ కళ్ళు లేని వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మట్టిని మన్నును తీసి మరి ఇలా గోళీలుగా చేసి ఆ కళ్ళల్లో పెట్టినప్పుడు అతడు చూపు పొందినట్లుగా చూస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన మానవులైన మనల్ని మట్టితో చేశాడని మనకు అర్థమవుతాం. ఆయన సృష్టికర్త, యేసు సృష్టికర్తగా ఉన్నాడు,
మనల్ని ఏ విధంగా అయినా తయారు చేయగలడు. బిళ్ళారా, నిన్ను ఏ విధంగా అయినా బాగు చేయగలడు. నిన్ను స్వస్థపరచగలడు, నీకు రక్షణ ఇవ్వగలడు, నిన్ను తిరిగి కట్టగలడు, తిరిగి బాగు చేయగలడు, మరలా మనిషిగా నిన్ను చేయగలడు, చక్కటి విధానం చేయగలడు. బిళ్ళారా, మన్నుగా ఉన్న మనలను మరలా మన్నుగానే మనం అయిపోకూడదు. కానీ శారీరరీతిగా మన్ను అయిపోయినా కానీ ఇదిగో ఆత్మీయంగా మనల్ని మహిమ రూపమును ధరించుకొని పరలోకమునకు చేర్చే బిడలుగా మనల్ని ఉన్నాడు. కాబట్టి మనము దేవుని చేతిలో ఉన్న కుమ్మరి వాని చేతిలో ఉన్నటువంటి కొండలుగా ఉన్నామని మనం తెలుసుకొని ఆయన చేతిలో ఉండి చక్కగా మలచబడి దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉంటూ మరి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదించి దీవించే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి నీ జీవితము పగిలిపోయినదేమో, నీవు పాడైపోయిన స్థితిలో ఉన్నావేమో. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను స్వస్థపరచు. ఆయనందు విశ్వసించండి, ఆయన నమ్మి ఆయన వేడుకుంటే ఖచ్చితంగా నీకున్న బలహీనత నుండి ఆయన విడిపించగలడు, వ్యాధును స్వస్థపరచగలడు, నీకున్న సమస్య ఏదైనా ఆయన తీర్చగలడు, తిరిగి నిన్ను చక్కగా తయారు చేయగలడనే సందేశాన్ని మరి నువ్వు నీవు మరి విని ఆ చక్కటి దేవుడిచ్చే ఆదరణ పొందుకొని తిరిగి నువ్వు కట్టబడి బాగుపడి స్వస్థత పొందుకొని నీవు నీ కుటుంబం కూడా రక్షణ పొందుకొని దేవునిలో ముందుకు సాగాలని దైవజండగా నేను కోరుకుంటూ ఈ సందేశం బిడ్డను మనం దేవుని చేతిలో ఉన్న కుండలమని తెలుసుకొని ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనల్ని చేయమని ప్రభుని వేడుకొని మంచి జీవితాలు ప్రభు ద్వారా పొందుకొని దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా ప్రభువా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో మరి ఇర్మియాను కుమ్మరవానింటికి వెళ్ళి అక్కడ జరిగింది చూడమన్నప్పుడు ఆయన వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆ కుమ్మరవాని కొండలు తయారు చేస్తున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న మట్టి విడిపోయినప్పుడు దాన్ని మరలా తీసుకొని తనకు ఇష్టమైన పాత్రగా ఎలా చేశాడో అది ఈరోజు మాకు తెలియజేసి తద్వారా గొప్ప సందేశాన్ని ఇచ్చావు. కాబట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా నీ చేతిలో ఉన్న పాత్రలం ప్రభువా. కాబట్టి మేము మా జీవితాలు విడిపోయినట్లయితే పాడైపోయిన వారుగా పగిలిపోయిన వారుగా ఉన్న బలహీనతల్లో వ్యాధులతో పాడైపోయిన బిడ్డలుగా ఉన్నట్లయితే మీ సన్నిధిలో బాగు చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే కొండలా పగిలిపోయిన జీవితాలు కలిగి ఉన్నారో, విడిపోయిన వారుగా ఉన్నారో, పాడైపోయిన బిడ్డలుగా ఉన్నారో వారందరిని మీరు దర్శించి వారిని మీరు బాగు చేయమని అడుగుతున్నాం. స్వస్థత లేని బిడ్డలకు స్వస్థతలు దయచేయమని అడుగుతున్నాం. రక్షణ లేని బిడ్డలకు రక్షణలు దయచేయమని అడుగుతున్నాం. ఇలాగ ఎవరు ఏ స్థితిలో పాడైపోయినా వారందరినీ మీరు బాగు చేసి స్వస్థపరిచి మీరే మహిమ పొందమని విన్న వాక్యం అందరి హృదయాల్లో కూడా పడేది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయము. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన